నమస్తే, నేను మీ తేజ. అయితే రీసెంట్గా తెరపైకి మంగ్లీ ఎవరైతే సింగర్ ఉన్నారో ఆమె ఒక స్కామ్ చేసింది, కొంతమంది ప్రజల్ని మోసం చేసి దగ్గరగా 200 కోట్లు వసూలు చేసింది. ఇటువంటి వార్తలన్నీ కూడా బయటకు వచ్చి అడ్వకేట్ సుబ్బు ఎవరైతే ఉన్నారో పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి బాధితులతో కలిసి ఒక కేసును కూడా పెట్టడం జరిగింది. నిన్న మంగ్లీ కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అదంతా కూడా అబద్ధం, నా పైన కావాలనే ఆరోపణలు చేస్తున్నారు, సుబ్బుకి వేరే అవసరాలు ఉన్నాయి, బిగ్ బాస్కి వెళ్ళడానికి ఇష్టం అతనికి, ఇటువంటి వార్తలన్నీ కూడా వచ్చాయి. అయితే ప్రజెంట్ అడ్వకేట్ సుబ్బు గారి దగ్గరతో ఒక బాధితుడైతే ఉన్నారో అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, క్లియర్ గా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? విజయ్. ఎక్కడి నుంచి? కర్నూలు అండి. రైట్. ఇక్కడే హైదరాబాద్ ఉంటాం. కర్నూలు నుంచి ఈ మంగ్లీ గారికి సంబంధించిన ఈ స్కామ్ లో మీరు ఎట్లా ఇరుక్కున్నారు? యాక్చువల్ గా రమావత్ మదన్ అనే అబ్బాయి మా ప్రీవియస్ గా కంపెనీలో వర్క్ చేసేటప్పుడు కొలీగ్ అన్నట్టు. మీ కొలీగా? కొలీగ్ అన్నట్టు మా కింద వర్క్ చేస్తూ మార్కెటింగ్ టీమ్ లీడ్ గా ఉండే అతను ఒక 2 years తర్వాత కంపెనీలో రిజైన్ చేసి ఒక చిన్న మైక్రో ఫైనాన్స్ బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఆ బిజినెస్ స్టార్ట్ చేసే క్రమంలో మంచిగా బాగా ఒక 4 years లో బాగా ఎదిగిన తర్వాత మా దగ్గరకు వచ్చిండు. అప్పుడు మంచి ల్యాండ్ అండ్ ప్రాఫిట్స్ అన్ని ఇస్తామని చెప్పేసి చెప్పిండు అన్నట్టు. అంటే మంచి బెనిఫిట్స్ అన్ని ఇస్తున్నారు. దానికి తగ్గట్టు మా వాళ్ళు చాలా మంది మన పిల్లోడే బాగా డెవలప్ అయ్యింది అన్న ఉద్దేశంతో తనని ట్రస్ట్ చేసి మీ దగ్గర ఉన్నప్పుడు అతను బానే ఉండేవాడు. బానే ఉండేవాడు. అక్కడ బయటకు వెళ్ళేసిన తర్వాత ఆ కంపెనీ గోకుల్నంద జిఎన్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీలో బాగా ఎదిగిన తర్వాత మా ఏరియాకి వచ్చి చాలా మందికి మేము ఇట్లా ఎదిగా బాగా డబ్బు ఉంది అన్నట్టుగా చెప్పిండు అన్నట్టు. మీ దగ్గరికి వచ్చి అసలు ఏం అడిగాడు, ఏ ఆధారాలు అడిగాడు, అలాగే ఇప్పుడు అతను ఏదైతే స్కీమ్ అని చెప్పిండో కొన్ని డబ్బులు సంపాదించవచ్చు, అవన్నీ కూడా మీకు ఎట్లా వివరించాడు? అవన్నీ మీరు ఎట్లా అతను ఊబిలో పడిపోయారు? అంటే ఇప్పుడు యాక్చువల్ గా మేము అన్ని చూసాం అన్నట్టు. ఇప్పుడు మాకు ఓన్లీ మైక్రో ఫైనాన్స్ కాదు, మేము మల్టిపుల్ బిజినెస్ ఉన్నాయి. హైదరాబాద్ లో స్పా సెంటర్స్ ఉన్నాయి అండ్ పబ్స్ మనం రన్ చేస్తున్నాం అని చెప్పేసి కర్నూలు కూడా సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకెళ్ళిండు. సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చిండ్రు చాలా మంది, 4-5 సార్లు వచ్చిండ్రు కూడా. వచ్చి చూసిండ్రు. అండ్ ఇదే విధంగా అక్కడ మన జహీరాబాద్ దగ్గర ల్యాండ్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా వరకు అంటే కొన్ని చూసాం. ఒకటానికి కాదు, మొత్తం అన్ని బిజినెసెస్ లో కూడా పెట్టుబడులు పెట్టడానికి ఉన్నాయి. అండ్ మన డోన్ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర కూడా నియర్ అబౌట్ ఒక 6 కోట్లు ఇన్వెస్ట్ చేసిండ్రు. ఆ ఫ్యాక్టరీ కూడా తీసుకోవడానికి అంత అడ్వాన్స్ ఐ మీన్ టోకెన్ అడ్వాన్స్ ఉంటుంది, అది ఇచ్చేసిండ్రు అన్నట్టు. సో దట్స్ వై ఇంత ఫ్యాక్టరీ ఇంత బిజినెస్ ముందుకు వెళ్తుంది కదా అన్నారు. అదే క్రమంలో సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నప్పుడు కూడా మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ సోహాన్ కూడా ఫ్యాక్టరీకి వచ్చి డోన్ లో కర్నూలులో మా కింద టీం వాళ్ళు ఉంటారుగా, వాళ్ళతో కలిసడము మాట్లాడము ఇలా డిస్కస్ చేసింది అన్నట్టు. సో మధుని చాలా సార్లు అడిగాం, ఏం మధు ఎట్లా ఏంటి పరిస్థితి అంటే, మన ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరి నుంచి పెద్దలు అంటే ఎవరో పొలిటీషియన్స్, అది ఎవరైనా పెద్ద సినిమా వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మనకు తెలిసిన వరకు ఎవరున్నారంటే మన మంగ్లీ గారు అండ్ వాళ్ళ బ్రదర్ అని చెప్పేసి చెప్పిండు, మధు చెప్పిండు, రమావత్ మధు చెప్పిండు. అండ్ దానికి తగ్గట్టు వాళ్ళ తమ్ముడు కూడా కంపెనీ లాంచింగ్ అప్పుడు అండ్ కర్నూలులో ఫ్యాక్టరీ తీసుకున్నప్పుడు కొన్ని సార్లు కలిసిండు మన వాళ్ళని. నన్ను కలవలేదు కానీ బట్ మన వాళ్ళని కలిసిండు అన్నట్టు. కొన్ని ఫొటోస్ అవి చూసాము. అప్పుడు ఏమన్నారంటే ఒక క్రమం తర్వాత అంటే ఒక పొజిషన్ కి వచ్చిన తర్వాత కూడా సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా డోన్ దగ్గర, దాన్ని లాంచింగ్ కూడా ఒక చీఫ్ గెస్ట్ మంగ్లీ గారు వస్తారని చెప్పిండు. మరి వచ్చిందా మంగ్లీ? అంటే ఇంకా అది అసలు కాలే మధ్యలో ఆగిపోయింది, అందులో ఈ ప్రాబ్లం వచ్చేసింది అన్నట్టు. సో మీరెంత కట్టారు? అంటే మన సైడ్ నుంచి ఒక 10, ఇంకా టీం వాళ్ళు కూడా కొందరు ఉన్నారు ఆ సైడ్ నుంచి. మీతో కాకుండా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ వాళ్ళని కూడా ఇందులో ఉన్నారు బిజినెస్ లో. ఓవరాల్ గా మొత్తం ఎంత? అంటే ఒక 40 దాకా ఉంటదండి. మీదే 40 lakhs టోటల్ అంటే నాది ఒక్కది కాదు, మా ద్వారా ఒక 10 మీది ఒక గ్రూప్ అనుకుందాం, మీ గ్రూప్ నుంచి 40 lakhs, ఒక 20 మెంబర్స్ దాకా, ఒక 15 మెంబర్స్ దాకా ఉన్నారండి. అంటే ఏ రకంగా మీరు ఇన్వెస్ట్ చేశారు, ఏ రకంగా డబ్బులు వస్తాయని మీరు అనుకున్నారు? తన ఏదైతే అకౌంట్ నెంబర్ ఇచ్చో ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాము. అండ్ వాళ్ళ బావ భరత్ చౌహాన్ అనమాట, జిఎన్ఐ కంపెనీకి CEO, తనకు లిక్విడ్ ఇచ్చాము. అండ్ వాళ్ళ సిస్టర్ పాల్తి శైలజ, తన అకౌంట్ కూడా గూగుల్ పే అండ్ వాళ్ళ నాన్న అకౌంట్ కి ఇలా ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చాము అన్నట్టు. మరి ప్రూఫ్స్ అన్ని కూడా మీ దగ్గర ఉన్నాయి, నాకు ఒకటి చూపించగలుగుతారా? మీరు ఒక్కటి చూపించండి. మీరు పే చేసింది ఓకే, మీరు ఫోటో ఎవిడెన్సెస్ అన్నారు కదా, రైట్. ఇక్కడ క్లియర్ గా అంటే నార్మల్ గా ఇలాంటి ఫోటోలు మంగ్లీ తోటి చాలా మంది దిగుతారు, ఎందుకంటే ఆమె సెలబ్రిటీ కదా. ఓకే, మీరు అనేది గుడ్ పాయింట్. సెలబ్రిటీ అవ్వండొచ్చు, ఏదో రేర్ కేసులో ఎక్కడో ఒక దగ్గర సెల్ఫీ దిగి ఒకసారి 2 సార్లు కలిస్తే రేర్ ప్లేస్ అవుతుంది. అంటే రిపీటెడ్ టైం కలుస్తున్నారు అదే కమ్యూనిటీ అంటే అది ఎలా, ఒకసారి థింక్ చేయండి. ఇప్పుడు తను కూడా ఒక సిస్టర్ లాగా మాకు ఒక మంచి సెలబ్రిటీనే, ఐ విల్ ట్రస్ట్. బట్ ఏంటంటే ఒకటే, రమావత్ చెప్పిండు, అతను ఏదైతే చెప్పిండో దాని ప్రకారంగా కూడా ఒక 5-6 సార్లు ప్రూవ్ చేసిండు. ఇప్పుడు వాళ్ళ ఊరికి వచ్చిండు, వాళ్ళ తమ్ముడు మా కర్నూలు సైడ్ వచ్చిండు, ఫొటోస్ చూపించిండు.
ఇంకా ఇంకోటి మొన్న రీసెంట్ గా ఒక బర్త్డే పార్టీకి కూడా ఒక రిసార్ట్ లో పార్టీ అరేంజ్ చేసిండ్రుగా, ఆ పార్టీకి కూడా వీళ్ళే అరేంజ్ చేసిండ్రు రమావత్ మధు వాళ్ళే అని రమావత్ మధు చెప్పిండు. మంగ్లీ బర్త్డేకి ఆ మంగ్లీ బర్త్డేకి రమావత్ మధే చెప్పిండు. మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారా? అంటే మాకు తెలియదు, మమ్మల్ని ఇన్వైట్ అంత ఇంకా అప్పుడు అంత రిలేషన్ లేదు. మధు చెప్పిండు ఆ పార్టీ ఇన్వైట్ చేశాను డైమండ్ నెక్లెస్ గురించి అంటే తను అన్నాడు. ఇంకా అక్కడ ఆ పార్టీలో అది మధు చెప్పింది అబద్ధమా కాదనడానికి మధు అండ్ కొందరు మిత్రులు ఆ పార్టీలో ఉన్నారు. ఆ వీడియో కూడా మన దగ్గర ఉంది, ఆ పార్టీలో ఉన్న వీడియోస్ అండ్ కర్నూలుకి వచ్చినది మీటింగ్ లాంచ్ ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నప్పుడు మనము ఆర్డినరీ పీపుల్స్ ఎందుకు నమ్మరండి ఇలా. అంటే ఇప్పుడు మీరు పే చేశారు, ఓకే, మీకు ఎప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి? మీరు ఎప్పుడు అడ్వకేట్ ని కలిసారు? మేము అడ్వకేట్ ని కలిసి ఒక 2 months అవుతుంది. సార్ ని వేరే ఒక లీడర్ ద్వారా కలిసామన్నట్టు. కలిసి సార్ ఇట్లా జరిగిందంటే సార్ పాపం మాకు మా వైపు న్యాయంగా పోరాడుతూ నిలబడుతున్నాడు అన్నట్టు. ఇది యాక్చువల్ గా ఆ రోజు మంగ్లీ గారిని మన పూజారి నాగేశ్వరరావు అడ్వకేట్ ఆ పైన కూడా పిలిపించి మాట్లాడారు. సెటిల్మెంట్ రూపంలో చేయాలని ప్లాన్ అయింది. పిలిపించారు. మా సుబ్బు సార్ వచ్చి కింద కూడా చెప్పిండు, లేదు ఇట్లా అంటున్నారు, నేను ఇట్లా సెటిల్మెంట్ చేస్తామంటున్నారు, మాకు ఏదో ఒకటి చేస్తామన్నట్టుగా అన్నారు. బట్ మన సైడ్ బాధ్యతలు ఉన్నారు, బాధ్యతలంతా చాలా లో ప్రొఫైల్ కేటగిరీ పీపుల్స్, సో నేను బాధలో వైపు నిలబడతా అని చెప్పి కూడా చెప్పిండు మా సైడ్. అంటే మేము ఆ రోజు కలవలేదు కానీ కింద ఉన్నాం. ఒక్కటి చూపించండి, మీరు పే చేసింది. మీరు 10 lakhs సారీ మీరు 40 lakhs అన్నారు, మీది చూపించండి మీరు ఎంత పే చేశారు. అంటే వ్యూవర్స్ కి తెలియాలి కదా నిజంగానే వీళ్ళ బాధితులా లేకపోతే పేడ్ ఆర్టిస్టులు అనే సందేహాలు కూడా ఉన్నాయి బయట. అందుకని ఇప్పుడు ఎవిడెన్స్ అనేది రైట్ పోలీస్ స్టేషన్ లో ఇవ్వచ్చు, ఒక ప్రూఫ్ అనేది చూపించాలి కదా మీడియా ముందు. మధు చౌహాన్ అంటున్నారు ఆ పర్సన్, రమావత్ మధు. ఓకే, 9,000 90,000 ఇదేనా మీరు గ్రూప్ కంపెనీ చెప్పారు గోకుల్ నందన జిఎన్ ఓపెనింగ్ అని చెప్పి ఒక కంపెనీ, బోగస్ కంపెనీ అన్నారు, ఇదేనా ఇది? ఓకే, చూడండి ఇంకొక డేట్ లో ఇది ఒక 99,000 1 లక్ష ఇవి జీపే ట్రాన్స్ఫర్ చేసినవి. ఓకే, అకౌంట్ డైరెక్ట్ నెఫ్ట్ కొట్టినట్టు చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇన్వెస్ట్మెంట్ డేటా అని చెప్పేసి ఇతను మనము వాళ్ళ బావ అక్కడ మనం ఉన్నాం కదా, వాళ్ళ బావ అన్నాడు రమవత్ వాళ్ళ బావ భరత్ సోహాన్. ఓకే ఓకే, అంటే కొన్నేమో బ్యాంక్ రూపంలో ట్రాన్స్ఫర్ చేశారు, మరి కొన్నేమో క్యాష్ రూపంలో కూడా అరిగిచ్చారు. శైలజ వాళ్ళ సిస్టర్ 1 lakh మనము అంటే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాము. ఇప్పుడు ఇది ఇయర్ సెప్టెంబర్ 25 ఉంది. 28 సెప్టెంబర్. ఓకే, ఇవన్నీ ఉన్నాయి, స్లిప్స్ కూడా ఉన్నాయి అన్ని. ఒకసారి మీడియం కెమెరాకి చూపించు. స్లిప్ ఉంది, ఇగో బ్యాంక్ ద్వారా చేసింది వాళ్ళ అకౌంట్ కి. ఇంకా ట్రాన్స్ఫర్ నోట్లు ఉన్నాయి, కార్ లో ఫైల్ ఉంది, సెల్ లో ఇవన్నీ. సో దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా పక్కాగా ఉన్నాయి. మీకు కావాలంటే వాట్సాప్ షేర్ చేయగలను నేను. ఎందుకు అంటే ఇంత ఇది అంటే ఒక పెద్ద గొడవలా జరుగుతుంది, పోలీసులకి ఇదంతా కూడా మీరు వాళ్ళకి అందిస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదా? అందరి వైపుగా ఆల్రెడీ రమావత్ మధు మీద కూడా ఆల్రెడీ ఇంత ముందుకు జైలుకి వెళ్ళొచ్చిండు అన్నట్టు జరుగుతుంది. మేము చాలా సార్లు అడుగుతున్నాం, యాక్చువల్లీ మేము కేసుల వరకు కూడా రాకూడదు అనుకున్నాము. ఏదో మాకు ఎందుకంటే ఇవన్నీ ఎందుకు పెద్ద ప్రాసెస్ ఉంటది, ఏదో వచ్చి మేము లాస్ట్ లో వచ్చాము కదా సెటిల్మెంట్ చేస్తారన్న హోప్ తో లాస్ట్ వరకు ఉన్నాం అన్నట్టు. తర్వాత వీళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, మధు రెస్పాండ్ అవ్వట్లేదు, వీళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. దట్స్ వై చెప్పిండు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ క్లూ అన్ని లాగితే వీళ్ళంతా లింక్ ఉన్నారని చెప్పారు. ఇంకా మేము ఎవిడెన్స్ స్ట్రాంగ్ అంటే మా కొద్ది వాళ్ళ ఏరియాలో ఇప్పుడు నల్గొండ ఏరియా ఏదైతే రమావత్ వాళ్ళ ఊరుందో వాళ్ళ ఊరికి కూడా సింగర్ మంగ్లీ వాళ్ళ సిస్టర్ వాళ్ళంతా కూడా వెళ్ళారు. ఒకరి మీద అనవసరంగా అబాండ్ అయ్యేలా మనకు అవసరం లేదు, వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని మేము చెప్తున్నాం.